హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్‌కి మీరు గుర్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చు. Ace of Swords, King of Swords, Ace of Swords, the World card, the Magician, Strength card, King of Wands, Queen of Pentacles, the Devil's Energy, the Moon card, Five of Cups, Ace of Pentacles, Two of Wands, Nine of Cups, bottom of the deck, Two of Cups, Eight of Swords. Okay. ఇక్కడ మీ రిలేషన్ బ్రేక్ అయ్యి చాలా ఇయర్స్ అయితే అయ్యింది. మంత్స్ అవ్వచ్చు, డేస్ కూడా అవ్వచ్చు. మీరైతే సపరేషన్‌లో ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుని చాలా సాడ్‌గా ఉన్నారనమాట. పాస్ట్ లైఫ్‌లో ఏదైతే ఉందో అది గుర్తు చేసుకుని చాలా సాడ్ మూమెంట్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ తన లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్టాప్ చేసి ఒకే దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారని కాదు. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు బాగానే ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఎవ్రీథింగ్ గుడ్. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో, హ్యాపీ మూమెంట్స్ అవి అవ్వచ్చు. ఏవైనా కూడా అవి గుర్తు చేసుకుని కొంచెం సాడ్‌లో అయితే మీ పర్సన్ ఉన్నారనమాట. ఆ సాడ్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. మీ విషయంలో అయితే మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఏదైతే హ్యాపీనెస్ ఉందో ఆ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ అయితే మిస్ అయ్యారనమాట. ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ స్వేర్డ్స్, టూ ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ మీరు మీట్ అవ్వడం, కమ్యూనికేషన్ మాట్లాడుకోవడం కానీ, ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే మిస్ అవుతున్నారు. ఈ వ్యక్తి లైఫ్‌లో అన్నీ బాగున్నా కూడా ఈ వ్యక్తి లైఫ్‌లో ఒక క్లారిటీ అనేది లేదనమాట. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిలో ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట. చాలా మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి లైఫ్‌లో అన్నీ ఉన్నా కూడా ఏదో తన లైఫ్‌లో క్లారిటీ లేని లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నాను అనే ఆలోచనలో ఉన్నారు ఈ వ్యక్తి. అది కూడా చాలా ఎమోషనల్‌గా. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదో ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి. ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవాలి. మిమ్మల్ని ఒక్కసారి మీట్ అయ్యి మీ ఇద్దరి మధ్యన సంథింగ్ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది జరిగిందనమాట. బట్ దానికి మీకైతే ఈ వ్యక్తి నుండి ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడైతే ఒక్కసారి మీతో మాట్లాడాలి. ఆ క్లారిటీ అనేది మీకైతే ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు.
మీరిద్దరు సెపరేషన్‌లో ఉన్నా, అంటే ఒకరికొకరు దూరంగా ఉన్నా కూడా మీరు వారి దృష్టిలో అయితే ఉన్నారు. వారి ఆలోచనలో మీరున్నారు. ఎందుకంటే పేజ్ ఆఫ్ స్వేర్డ్స్ వచ్చింది. ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ వ్యక్తికి మీరైతే ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా అయితే కనిపిస్తున్నారనమాట. అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. అంటే ఒక్కసారి మీరు చాలా స్ట్రాంగ్‌గా కనిపించడం కానీ, ఎవరినైనా కూడా కంట్రోల్ చేసే విధంగా కనిపించడం. అలాగే మళ్ళీ వెంటనే మీరు మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నట్టు కనిపించడం. అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, మీ లైఫ్‌లో ఎంత హ్యాపీనెస్ ఉన్నా, ఇక్కడ ఫైనాన్షియల్‌గా అన్నీ ఉన్నా, సపోర్ట్ ఉన్నా కూడా మీరైతే ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నట్టు కనిపించడం. ఈ విధంగా మీ పర్సన్‌కైతే కనిపిస్తున్నారనమాట. ఒక్కసారి ధైర్యంగా కనిపిస్తున్నారు, చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు, ఏవైనా కూడా హ్యాండిల్ చేయగలను అన్నట్టయితే మీరైతే కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి ఈ విధంగా చాలా ఎమోషనల్‌గా కనిపిస్తున్నారనమాట మీరు, మీ పర్సన్‌కైతే. అంటే ఇక్కడ మీరు స్టేటస్ పెట్టడం కానీ, ఇక్కడ సోషల్ మీడియాలో మీ పిక్స్ ఒక్కొక్కసారి షేడ్ మూవ్‌మెంట్స్‌తో, ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా స్ట్రాంగ్ పర్సన్ లాగా ఈ విధంగా కూడా మీరు షేర్ చేయడం, అవి ఈ వ్యక్తి అయితే స్పై చేయడం వల్ల, అవి చూడడం వల్ల కూడా ఈ వ్యక్తికి ఏంటి నా పర్సన్ ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక రకంగా కనిపిస్తున్నారు. అప్పటికే స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. అప్పటికే చాలా ఎమోషనల్‌గా ఉంటున్నారు అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ మూవ్‌మెంట్స్, మీరు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. మీరు పెట్టే పిక్స్ అవ్వచ్చు, లేదంటే స్టేటస్‌కి సంబంధించినవి ఏవైనా కొటేషన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా మీరు మీ పర్సన్‌ని మర్చిపోలేనంతగా ఫీల్ అవుతున్నట్టు అది కనిపించే విధంగా పెట్టడం కానీ, ఫీల్ అవుతూ ఒక్కొక్కసారి ఆ వ్యక్తిని మినిమమ్ కూడా పట్టించుకోకుండా తన ఆలోచనల నుంచి, తన జ్ఞాపకాల నుంచి మూవ్ ఆన్ అయిపోయినట్టుగా మీరు షేర్ చేయడం కానీ, ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట మీరు. మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే అదే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. మీరు ఎందుకు ఆ విధంగా ఉండాలి అని అనుకుంటున్నారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. తన మైండ్‌లో ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ ఏస్ ఆఫ్ స్వేర్డ్స్ వచ్చింది. అంటే మీరు తన లైఫ్‌లో నుంచి, అంటే ఇక్కడ తన ఆలోచన నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారా? లేదంటే ఉన్నారా? ఇంకా తన ఆలోచనలోనే ఉన్నారా? తన గురించి ఆలోచిస్తున్నారా? లేదంటే తన ఆలోచన నుంచి బయటికి వచ్చేసారా? ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఏస్ ఆఫ్ స్వేర్డ్స్ వచ్చింది మనకి. ఈ వ్యక్తికైతే మీపై అట్రాక్షన్ అయితే ఉంది. ద డెవిల్స్ ఎనర్జీ వచ్చింది. అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, నాకే ఈ విధంగా నా పార్ట్నర్ అంటే ఇప్పటికి కూడా ఆ అట్రాక్షన్ నాకే ఉందా అలాగా? లేదంటే నా పర్సన్‌కి కూడా నేనంటే అట్రాక్షన్ ఉందా? నా మీద ఆ ఇష్టం ఉందా లేదా? ఈ విధంగా ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆ విధంగానే ఫీల్ అవుతున్నారా అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ కన్నా మీరే ఎక్కువగా మీ పర్సన్ విషయంలో చాలా ఎఫెక్షన్‌తో ఉండేవారు. చాలా ఇష్టంతో ఉండేవారు. బట్ మీరు చాలా ఎమోషనల్‌గా, అంటే మీ పర్సన్‌తో ఉంటేనే మీ లైఫ్‌లో అన్నీ కూడా మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు అనే ఆలోచనలతో అయితే ఉండేవారనమాట మీరు.
బట్ ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే పాస్ట్‌లో కూడా మీతో ఉన్న అట్రాక్షన్ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్‌గానే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఈ వ్యక్తికి కూడా ఇప్పటికి కూడా మీపై అటువంటి అట్రాక్షన్ అనేది ఉంది. ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన కూడా కొంతమందికైతే ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుందనమాట. ఇప్పుడు మీ పర్సన్‌కి న్యూ బిగినింగ్ కోసం ఒక ఆలోచన అయితే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి మీ విషయంలో అయితే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇక్కడ తన తొందరపాటు నిర్ణయాల వల్ల మీ లైఫ్‌లో నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారనమాట. ఇక్కడ ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అనుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీతో వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ధైర్యం చేస్తున్నారు. మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్‌లోకి వస్తే తన లైఫ్ అనేది అన్ని రకాలుగా కూడా ఫుల్‌ఫిల్ అవుతుందని చెప్పి మీతో చెప్పాలి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి వేరే వారి కంట్రోల్‌లో కూడా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ కంట్రోల్‌లో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. ఇక్కడ మనకి ద డెవిల్స్ ఎనర్జీ ఉంది కదా! అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్‌లో కూడా ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది మనకి ఎక్కువగా. అలాగే ఇక్కడ ద మూన్ కార్డ్ అంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని, మీ పార్ట్నర్‌ని విడదీసిన వాళ్ళు అవ్వచ్చు. లేదంటే మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళే కారణం అవ్వచ్చు దానికి. ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. వాళ్ళ కంట్రోల్‌లో మీ పర్సన్ అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ ధైర్యం అనేది తెచ్చుకొని మీ దగ్గరికి రావాలి. మీతో మాట్లాడాలి. మీకు కొన్ని క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. అలాగే మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్‌కి సంబంధించినవి అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలి అని ఈ వ్యక్తికి ఇప్పుడు అనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ మీకు మీ పర్సన్ అంటే కొంచెం కోపం అయితే ఉంది. మీ పర్సన్ దగ్గర కొన్ని విషయాలైతే మీరు తెలుసుకోవాలి. కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మీరు మీ పర్సన్‌ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి కూడా మీకు అవన్నీ కూడా క్లియర్ చేయాలి. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా మీ రిలేషన్‌లో ఉండగా కూడా వేరే వారి రిలేషన్‌లోకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది. అది కూడా ఫిజికల్ అట్రాక్షన్ తోటి ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్లారనమాట. కొంతమంది ఇక్కడ వేరే వారి మాటలు విని వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, అంటే మిమ్మల్ని దూరం పెట్టడం. మీ రిలేషన్‌ని వదిలిపెట్టడం కానీ జరిగింది. ఇక్కడ ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వేరే అదర్ పర్సన్స్ కూడా ఉన్నారు. మీ ఇద్దరు ఏదైతే సెపరేషన్‌లో ఉన్నారో దానికి ఎవరైతే కారణమో వాళ్ళు అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఈ వ్యక్తి అయితే మీకు మీ పార్ట్నర్‌పై చాలా కోపం ఉంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. అందుకనే సగం ధైర్యం అనేది చేయలేకపోతున్నారు మీ దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో ఏదైతే చేశారో వాటిల వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేస్తే గనక మీతో మాట్లాడడానికి మిమ్మల్ని మీట్ అయినా, లేదంటే మీకు కాల్స్ చేసినా మీరైతే చాలా కోపంగా రియాక్ట్ అవుతారు. మీ ఇద్దరి మధ్యన ఈ కమ్యూనికేషన్ అనేది కోపంతోటే స్టార్ట్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు మాట మాట అనుకోవడం. మా ఇద్దరి మధ్యన ఇలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా! మీరు మీ పర్సన్‌ని ఈ విధంగా
నిలదీస్తారు. బట్ మీ పార్ట్నర్‌కి తెలుసు మీరు ఇంకా కూడా మీ పార్ట్నర్ గురించి వెయిటింగ్‌లో ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. బట్ ఏంటంటే మీ రిలేషన్ విషయంలో ఇక్కడ కమిట్మెంట్ అవ్వచ్చు, రిలేషన్ స్టెబిలిటీ అవ్వచ్చు, ఏదైనా కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తి ఇవ్వట్లేదనమాట. ఇవ్వలేదు కూడా కొంతమందైతే. కొంతమందైతే టైం అనేది అలా జరుపుతున్నారు. బట్ మీకంటూ ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ నచ్చినప్పుడు మాట్లాడడం, మళ్ళీ మీరు కమిట్మెంట్ గురించి అడిగినప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం. ఈ విధంగా జరుగుతుందనమాట కొంతమంది విషయంలోని. కొంతమందైతే మీకు ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా, ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా మీ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు. అంటే ఎటువంటి డిసిషన్ అనేది మీకు చెప్పకుండా మిమ్మల్ని ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉంచేసి, ఒక కన్‌ఫ్యూజనెస్‌లో పెట్టి ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నారనమాట కొంతమంది. కొంతమంది వేరే అదర్ రిలేషన్‌లోకి వెళ్ళిపోయారు. మీకు ఎటువంటి కమిట్మెంటు, మీకు ఏమి కూడా చెప్పకుండా తన లైఫ్‌లో తనైతే ఇలాంటి డెవిలిష్ రిలేషన్స్‌లో కంటిన్యూ అవుతున్నారనమాట కొంతమందైతే. బట్ ఈ వ్యక్తికి తెలుసు మీరు ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు అని చెప్పి. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు. అయినా కూడా వారి మైండ్‌లో అయితే మీరైతే ఉంటారు. ఈ వ్యక్తి ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదనమాట. అలాగే ఇక్కడ మీ రిలేషన్‌ని ఈ వ్యక్తే ఎండ్ చేసినట్టయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ రిలేషన్‌ని ఎండ్ చేసినా కూడా ఈ వ్యక్తి అయితే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదనమాట. మీరిద్దరూ కూడా సెపరేషన్‌లో ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి మైండ్‌లో ఎక్కువగా మీ ఆలోచనలే ఉన్నాయి. ఎమోషనల్‌గా చాలా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి. మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు ఈ వ్యక్తి అయితే. ఈ వ్యక్తికి ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యన అవన్నీ కూడా ఎండ్ చెయ్యాలి. మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తికుంది. బట్ ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట ఈ వ్యక్తికి. మీ ఎదురుగుంటా వచ్చి తన తప్పులు మీకు చెప్పి, అంటే మీతో షేర్ చేసుకుని, మీ లైఫ్‌లో నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయిపోయారు అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మీకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేదు, మీ రిలేషన్‌కి ఎందుకు స్టెబిలిటీ అనేది ఇవ్వలేకపోతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట మీతో ఆ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేశారు తన మాటలతోటి. బట్ ఇప్పుడు మీతో వచ్చి అన్ని నిజాలు చెప్పినా, తన తప్పు తను తెలుసుకున్నా కూడా మీరు నమ్ముతారో లేదో. ఎందుకంటే ఈ వ్యక్తి అన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మీకైతే ఆల్రెడీ తెలిసిందే. బట్ మళ్ళీ మీరు నమ్ముతారో లేదో. బట్ అయినా కూడా ఈ వ్యక్తికైతే ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీట్ అయ్యి మీతో షేర్ చేసుకోవాలి, మీ రిలేషన్ గురించి మళ్ళీ అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నా కూడా ఇక్కడ మీరైతే ఈ విధంగా స్ట్రాంగ్‌గా తన్ని నిలదీస్తారు. తనతో ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే కొంచెం భయపడుతున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే చాలా డెవిలిష్ ఎనర్జీతో ఉన్నారు పాస్ట్‌లోని. మీతో చాలా డెవిలిష్‌గా బిహేవియర్ చేశారనమాట ఈ వ్యక్తి. అంటే ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలో అన్ని రకాలుగా మిమ్మల్ని చాలా ఎమోషనల్‌గా బాధ పెట్టారు. మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, స్టెబిలిటీ అనేది ఇవ్వకుండా ఈ వ్యక్తి. అంటే కొంతమంది అయితే మీ కెరియర్‌ని కూడా పక్కన పెట్టి మీరు ఎమోషనల్‌గా బాధపడుతూనే ఉండేవారనమాట. అంటే 24/7 మీరు ఎమోషనల్‌గా బాధపడుతూనే ఉండేవారు. మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మేనిఫెస్ట్ చేసుకుంటూ మీ రిలేషన్ విషయంలో అంటే మళ్ళీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి. మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వాలి. ఒక ఛాన్స్ అనేది తీసుకుంటే బాగుండు. ఒక ఛాన్స్ అనేది ఇస్తే బాగుండు. ఈ విధంగా మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి వచ్చేలా చేయమని మీరైతే మేనిఫెస్ట్ చేశారనమాట. చాలా ఎమోషనల్‌గా మీరైతే బాధపడ్డారు. అంటే ఇక్కడ మీ కెరియర్‌ని కూడా పక్కన పెట్టారనమాట. మీ కెరియర్‌పై కూడా మీరైతే
ఫోకస్ చేయలేకపోయారు. కొంతమంది అయితే అంత దారుణంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని తన డెవిలిస్ ఎనర్జీతో, డెవిలిస్ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టారనమాట. చాలా ఎమోషనల్గా బాధ పెట్టారు. చాలా రూడ్గా బిహేవియర్ చేశారనమాట. అంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్ లాగా ఈ వ్యక్తి మీతో బిహేవియర్ చేశారు. అంటే ఇక్కడ మీతో రిలేషన్లో ఉన్నంత వరకు కూడా మీతో చాలా హ్యాపీగా ఈ వ్యక్తి అయితే ఉండి మిమ్మల్ని నమ్మించి మీ లైఫ్కి ఈ వ్యక్తే బెస్ట్ అని చెప్పి మీరు అనుకునేలా చేసి, అంటే మీ లైఫ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి వల్లే మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీరు ఈ వ్యక్తిపై పూర్తిగా డిఫెండ్ అయిపోయే వరకు చేసి, తర్వాత ఈ వ్యక్తి టాక్సిక్ బిహేవియర్ అనేది కొంచెం కొంచెం బయటకు చూపిస్తూ వచ్చారనమాట మీ విషయంలోని. అంటే తన బిహేవియర్ అనేది బయటపడింది. వేరే వారితో కమ్యూనికేషన్ చేయడం, అంటే ఇక్కడ మీరు ఉండగా వేరే వారితో కాల్స్ మాట్లాడడం, వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం, వేరే వారి పిక్స్ చూడడం కానీ ఇలా అనమాట. వేరే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోవడం, అంటే మీరు ఉండగా కూడా వేరే వాళ్ళు వైపు ఇంట్రెస్ట్గా చూడడం, వాళ్ళ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్గా మాట్లాడుకోవడం, ఇలాంటి డెవిలిస్ బిహేవియర్ అంతా కూడా ఈ వ్యక్తి అయితే పాస్ట్లో చేశారు మీ విషయంలోనే. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే ధైర్యం సరిపోవట్లేదు. మీరు ఈ విధంగా ఈ వ్యక్తిని ఆర్గ్యుమెంట్ చేస్తారు, నిలదీస్తారు. బట్ మీకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా కూడా తను చేసిన ఏదైతే తప్పు ఉందో దానికి మీరు నమ్మరు. ఎందుకంటే ఈ వ్యక్తి మ్యానిపులేట్ చేసే వ్యక్తి. తను మాయ మాటలతో మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరైతే అనుకుంటారు అని ఈ వ్యక్తి అయితే చాలా రకాలుగా అయితే ఆలోచిస్తున్నారనమాట. అందుకే తనకి యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలో. ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నా కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి తీసుకోనా వద్దా ఛాన్స్ అన్నట్టు ఈ వ్యక్తి తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారనమాట. అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉంటున్నారు. బట్ మీ గురించి అయితే ఈ వ్యక్తి అయితే సెర్చ్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీరు ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారా అనేది ఈ వ్యక్తికి క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే మీరు అప్పటికే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, అప్పటికే ఎమోషనల్గా ఈ వ్యక్తికి అయితే కనిపిస్తున్నారనమాట. అంటే సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్ట్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు చూడకుండా వేరే వారితో తెలుసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు. బట్ మీరైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు క్లారిటీ అనేది ఇస్తారా లేదా, ఛాన్స్ అనేది ఈ వ్యక్తి తీసుకుంటారా లేదా, ఆ ధైర్యం అనేది చేస్తారా లేదా, చేస్తే ఎప్పటికల్లా చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. ఓకే, ప్రపోజల్ చేస్తారంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి చూస్తారు కదా. మనకి ఫస్ట్ కార్డే ప్రపోజల్ కార్డ్ వచ్చింది, సెకండ్ కార్డ్ కమ్యూనికేషన్ చెప్పాను కదా. ఎస్, ఇప్పుడు ఈ వ్యక్తికి మీరైతే ద ఎంప్రెస్లా కనిపిస్తున్నారనమాట. వెయిటింగ్ ఎనర్జీ, చెప్పాను కదా ఈ వ్యక్తి తన టాక్సిక్ బిహేవియర్ వల్లే మీరు ఇప్పుడు ఎంప్రెస్లా కనిపిస్తున్నారు. అయినా కూడా ఈ వ్యక్తి మీతో ఇలా కమ్యూనికేషన్ చెయ్యాలి, మీకు మళ్ళీ వచ్చి ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు కదా. ఇక్కడ సక్సెస్ అనేది చేస్తారు ఈ వ్యక్తి. మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ అనేది చేస్తారు, మీతో కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా చేస్తారనమాట. మనకు అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు తన లైఫ్లో ఎంతమంది ఉన్నా, అంటే ఇక్కడ డెవిలిస్ ఎనర్జీ కదా, అంటే చాలామంది తన చుట్టూరు కూడా డెవిలిస్ పీపుల్స్ ఉన్నారు. అంటే ఇక్కడ అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చేశారు కదా. బట్ ఎంతమందితో ఉన్నా ఇక్కడ మీరు ద ఎంప్రెస్ లాంటి వ్యక్తి. ఇక్కడ మేల్ అయితే మీరు కింగ్. మీరు ఏదైనా కూడా మదర్ నేచర్తో ఉంటారు. మీ లవ్ అనేది జెన్యూన్ అన్న విషయం ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు అన్నీ కూడా క్లారిటీ ఇచ్చి మీతో
లైఫ్ అనేది లీడ్ చేయాలి, సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీకైతే ప్రపోజల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. కమ్యూనికేషన్ అనేది కన్ఫామ్గా జరుగుతుంది ఇక్కడ. తను ఇప్పటి వరకు ఎంతమందితో ఇక్కడ రిలేషన్ అనేది ఉన్నా కూడా, అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ ఉన్నా, ఏదైనా కూడా ఇక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా కూడా మీ ప్రేమ ఏంటి అనేది ఈ వ్యక్తికి కొంచెం కొంచెం అర్థమవుతూ వచ్చిందనమాట వీళ్ళందరినీ చూడడం వల్ల. అలాగే ఇక్కడ మీరు చాలా ఎంప్రెస్ లాంటి పర్సన్ అని చెప్పి ఇక్కడ మీరైతే మీ పర్సన్కి యువరాణిలాగా అయితే కనిపిస్తున్నారనమాట. తన కంటికైతే ఎంప్రెస్లా కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు మేల్ అయితే మీ పార్ట్నర్కి మీరైతే కింగ్లా కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా మీరే బెస్ట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తికి క్లియర్గా ఒక క్లారిటీ అనేది వచ్చింది. అందుకనే మళ్ళీ సక్సెస్ చేసి మీ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, మీకు ప్రపోజల్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ కొంతమందికి అయితే 6 వీక్స్ అలాగే 6 డేస్, కొంతమందికి 8 వీక్స్ 8 డేస్, అలాగే కొంతమందికి అయితే 6 మంత్స్ 8 మంత్స్ కూడా టైం పట్టే అవకాశం ఉంది. బట్ మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇలా ప్రపోజల్ అనేది చేయబోతున్నారు. మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సక్సెస్ అనేది చేస్తారు. ఎందుకంటే మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి తెలిసింది. మీరు చాలా స్పెషల్ పర్సన్, అందరిలో కూడా మీరు ఒక స్పెషల్ అని ఈ వ్యక్తికి అయితే అర్థమైందనమాట. మీకు క్లారిటీ ఇవ్వడం కాదు, మీరు ఏంటి అనేది ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చింది ఇక్కడ. ఇలా జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవాలి, మీరే బెస్ట్ అని చెప్పి తనకి అర్థమయ్యి మీ లైఫ్లోకి రావాలి, మీకు ప్రపోజల్ చేయాలి, మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి మీరందరూ కూడా తప్పకుండా ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఇలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.